నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. సంబంధిత అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. సుమారు 300 మీటర్ల పైప్ లైన్ జేసీబీ ద్వారా తీసి కాలనీలో ఉన్న 2 బోర్ల నుంచి 2 మోటార్ల ద్వారా వాటర్ స్టోరేజ్ పంపులో వాటర్ నింపారు. దాని ద్వారా ట్యాంక్ ఎక్కించి అందరి ఇండ్లకు వాటర్ పంపిణీ చేశారు. సమస్యకు పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ ఎం దేవేందర్లకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు రోడ్డు మధ్యలో ఇది కూడా అన్న కలుపుతురా, పైప్ తెచ్చిర్రా? ఇప్పుడు కాదు ఉండనే కాదే. ఇప్పుడు జేసీబీ జేసీబీతో ఇప్పుడు వేసుడే కదా, ఆప కూడా వస్తుందా? అరే నయమే, సమ్మర్ కంటిన్యూగా పోయేది, ఎండాకాలం ఇది ఆపుకుంటూ వస్తుంది. ఇదేనా? అందుకే చాలు చేస్తాను, నీకోసం చూపెట్టడానికి చాలు చేసినాం. అదేనే కమిషనర్ సార్ వస్తుందంటే చాలు చేసి పెట్టినాం. ఇప్పుడు ఇది మాకు ఎక్కువ చేయాలని ఉండదు, మాకు అయిన కాడికి అదే అటు ఇటు అన్ని రాసుకుంటాడు. ఇంకా ఇంత చెప్తాను తీయమని చెప్పి చైర్మన్ సాబ్. ఇక ఈయన దాకా పాత పైప్ అక్కడ, అదే కొత్త పైప్ వేసుకుంది. ఈ నుంచి కొత్త ఏ సరేనే. ఇది పాతది ఉండే బట్టి పైసలు ఫస్ట్ కట్టేస్తున్నాయి దొడ్డుగా. అరే ఇది మీరు ఇప్పుడు వేసింది నీరు తక్కువ. అబ్బా కరెక్ట్, అన్ని ఒక దగ్గర మంచిగా రాన్నాడు కవర్ అవుతుంది. అదే గట్ల ఆలోచన చేసి ఇలా ఆలోచన చేస్తున్నాం అంతే. ఏం లేదు సార్ మీద కోపం లేదు, ఆయన చేస్తుంటే మేము వద్దంటలేము.